వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో కుబేరా సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది. ఫ్రైడే, సాటర్డే, సండే కూడా ఫుల్, నాకు తెలిసి ఫుల్ బుకింగ్స్, జనాలు అంతా థియేటర్స్కి వస్తున్నారని చెప్పి అక్కడ కూడా న్యూస్ అంతా వచ్చింది. సో కుబేరా కూడా ఆల్మోస్ట్ వన్ సైడ్గా హిట్ అంటే ఆల్మోస్ట్ కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, పేజెస్ అవ్వచ్చు, అందరూ కూడా హిట్ అని మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఎలా ఉంది థియేటర్స్లో కుబేరా పరిస్థితి ఎలా ఉంది? అంతేకాకుండా నాగార్జున గారు, చిరంజీవి గారు ఈవెంట్ నిన్న సక్సెస్ మీట్ పెట్టి కూడా మంచి క్యారెక్టర్ చేశారు, 40 ఏళ్ళు గుర్తుండిపోతుంది అన్నట్టు మెన్షన్ చేయడం, చిరంజీవి గారు కూడా నేను కూడా ఇలాంటివి చేయాలి అని చెప్పి మెన్షన్ చేయడం, ఎలా ఉంది కుబేరా పరిస్థితి? ఒకటి, నిన్నటిదాకా హెవీ రిటర్న్స్లో సూపర్ కలెక్షన్స్లో సూపర్ హిట్ అనే టాక్తో కలెక్షన్స్ చాలా బాగున్నాయి, దాంట్లో నో డౌట్. ఇవాళ ఆల్మోస్ట్ 60% పడిపోయాయి కలెక్షన్స్. ఎందుకు పడిపోయాయి? 3 రోజులు హెవీ రిటర్న్స్ ఉండడం ఏంటి, ఇవాళ పడిపోవడం ఏంటి? దాని మీద మనం అన్వేషించాలి. ఈ నాట్ ఓన్లీ ఈజ్ వన్ మూవీ, ఎనీ మూవీ ఇదే పరిస్థితి వస్తుంది. ఎందుకు మనం ఎక్కడ తప్పుదో పడుతున్నాం అంటే వాళ్ళ వర్కింగ్ డే అనుకోవచ్చా? అంటే ఏమన్నా అది కాదు, నేనేమంటే ఎక్కడ మనకి తేడా వస్తుంది అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఒకటి. రెండోది క్యారెక్టరైజేషన్ అంటారా, ధనుష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, సూపర్ యాక్ట్ చేశాడు. అలాగని చాలామంది కొంతమంది ఏదో చెప్తున్నారు, అసలు ఆయనలాగా నా భూతో నా భవిష్యత్తు మొత్తం ప్రపంచంలో ఎవరు యాక్ట్ చేయలేరని. అసలు తెలుగులో అలాంటి క్యారెక్టర్ ఎవరు, నాట్ ఓన్లీ తెలుగు, ప్రపంచంలోనే యాక్ట్ చేయలేరని కొంతమంది చెప్తున్నారు. కానీ ధనుష్ గారి కంటే బాగా విజయ్ ఆంటోనీ గారు చేశారు. విజయ్ ఆంటోనీ గారి కంటే చాలా బాగా అల్లరి నరేష్ గారు చేశారు. కనుక ఒక ఆర్టిస్ట్ ఎలా చెయ్యాలో సినిమాలో ఆ క్యారెక్టర్స్ని 100% చాలా బాగా చేశాడని చెప్పుకోవచ్చు తప్ప చెయ్యలేరు అని తప్పు. తెలుగు ఇండస్ట్రీలో మరి ఏ క్యారెక్టర్ అయినా చేయవలసిందే. నేను చిరంజీవి గారు కూడా చెప్పారు, ఇలాంటి క్యారెక్టర్ చాలా ఇలాంటి మనం కూడా చేయాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు చెప్తూ ఉంటారు రోజుకి డే బై డే ఈజ్ వర్కింగ్ అంటే, రోజు నేను కొత్తవాడినే, రోజు కొత్తగా ఎత్తుక్కుంటూ ఉంటాను. కనుక ప్రతిరోజు యాక్టింగ్ చేసేవాళ్ళు రోజుకి కొత్తగా ఎత్తుక్కుంటూ ఉండాలి. ప్రజలకు ఏ విధంగా కొత్తదనం ఇస్తే వస్తారు, కొత్తదనంగా మనం ఏం చూపిస్తే జనాలు రాగలుగుతారో, ఆకట్టుకోగలుగుతాం అనేది అది చిరంజీవి గారు చెప్తూ ఉంటారు. అందరికీ కూడా చెప్తారు. ఇప్పుడు ఇవాళ బ్రేక్ డ్యాన్స్లు, ఫైట్స్ ఇప్పుడు చూడట్లేదు, మొత్తం బాంబులు పేల్చడాలు అవన్నీ చూడట్లేదు. మనం కొత్త రకంగా ఏం చూపించాలి ప్రేక్షకులకి, ఆ గ్రాఫిక్స్ అయిపోయింది. మొత్తం టోటల్గా ప్రపంచంలో లొకేషన్స్ ఉండేవి ఒకప్పుడు. మనం స్విట్జర్లాండ్ వెళ్తే సాంగ్ కోసం జనాలు వచ్చేవారు, అమెరికా వెళ్తే లొకేషన్ కోసం జనాలు వచ్చేవారు. ఇవన్నీ అయిపోయాయి. ఎందుకంటే ప్రపంచం యూట్యూబ్లో ఉంది, ప్రపంచం యూట్యూబ్లో ఉంది. ప్రపంచం అంతా కూడా యూట్యూబ్లో మనకి ఏం కావాలంటే దొరుకుతున్నాయి. కనుక అంతకన్నా గొప్పగా మనం చేయాలి అంటే, థియేటర్కి రప్పించాలంటే గొప్పగా మనం చేయాలి. ఏం చేయాలి అనేది చిరంజీవి గారు అదే చెప్తారు రోజుకి. కనుక దాంట్లో అది నేర్చుకోవాలి. నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే, ధనుష్ గారు బాగా చేశారంటానికి ఒప్పుకోక తప్పదు. అలాగని ఆయనకంటే ఇంకెవరు చేయలేరు అనేది తప్పు. ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఆయన చేసిన దాన్ని ఇంకా పోటీ చేయాలని ఇంకొక ఆర్టిస్ట్ ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్, అంతకన్నా మంచి పర్ఫార్మెన్స్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. కనుక సినిమా బాగున్నా కూడా ఎందుకు జనాలు తగ్గారు అనేది మనం వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒకటి మాత్రం ఉంది, ఈ సినిమాకు కూడా 175 రూపాయల టికెట్ అవసరమా? పెంచినట్టు టికెట్ 75 రూపాయలు పెంచి మా మీద బండ మోపి ఈ 75 రూపాయలు ఈ సినిమాకు కూడా అవసరమా? అందుకనే చాలామంది జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళలేదు అనేది మనం ఉందా. అంటే టికెట్ రేట్లు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అంటే ఫ్రైడే, సాటర్డే, సండే అయిపోయింది కదా, ఇప్పటి నుంచి కొంచెం టికెట్ రేట్ అదే అదొకటి ఒక డౌట్ ఉంది. అలాగే మొన్న ఏం చెప్పారు, పాప్కార్న్స్ మొత్తం అన్నీ తక్కువ రేట్లో ఉన్నాయని అదే రండి అన్నారు. నేను వెళ్ళా, సునీల్ గారిని అడగాలి, అది వెళ్ళాను. కానీ రేట్లు అదే యథాపథంగా ఉన్నాయి, ఏం తగ్గించలేదే. మరి అంటే అక్కడ ఇచ్చిన టోకెన్ డబ్బులు మా సునీల్ గారు ఇస్తారా ఏంటి, నాకు అర్థం కాలే. అందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో నడవాలి అనుకున్నప్పుడు, ప్రేక్షకుని రప్పించాలి అనుకున్నప్పుడు, మనం ఏ సినిమాకి రేటు పెంచాలో, ఏ సినిమాకి రేటు పెంచకూడదో ఒకటి అర్థం చేసుకోవాలి. పాప్కార్న్స్ అన్నీ ఇవన్నీ కూడా ఏ సినిమాకి రేటు తగ్గించాలో, ఏ సినిమాకి రేటు పెంచాలో సామాన్య ప్రేక్షకుని థియేటర్కి రప్పించేదాకా ఆలోచించుకోవాలి. ఇవన్నీ మనం చేసిన తప్పుల్నే సినిమాకి జనాలు దూరం అవుతున్నారని చెప్పొచ్చు. ప్రేక్షకులు దూరం అవడానికి మనమే కారణం. ఇస్ ద సూపర్ మూవీ అని టాక్ వచ్చింది, అది కూడా సోమవారం ఎందుకు పడిపోయింది కలెక్షన్?
వర్కింగ్ డే కలెక్షన్ మామూలుగా పడుతుందండి 70% పడుతుంది. 70% ఉంటే 30% మైనస్ వస్తుంది. రేపు మళ్ళీ 70% మైనస్, ఎల్లుండి 80% ఉంటుంది. అలాగే మళ్ళీ మామూలుగా 80% ఫ్రైడే ఉంటుంది. మళ్ళీ ఫ్రైడే దాకా 80% ఉంటే సాటర్డే 100%కి వస్తుంది. మళ్ళీ సండే 100%కి వస్తుంది. ఇది ఫండమెంటల్గా వస్తున్న కలెక్షన్స్. మరి ఎందుకు తేడా వచ్చింది? టికెట్ రేట్లు పెంచడం వల్ల, లేకపోతే పాప్కార్న్ రేట్లు ఇవన్నీ పెరగడం వల్ల, లేకపోతే సామాన్య ప్రేక్షకుడిని థియేటర్కి రప్పించలేకపోతున్నామా? సామాన్య ప్రేక్షకుడు మనం ఎందుకు థియేటర్కి రప్పించలేకపోతున్నాం? అంటే ఇంత మంచి సినిమాని కూడా కూడా మనం ఎందుకు రప్పించలేకపోతున్నాం అనేది ఒక ఎగ్జిబ్యూటర్ తెలుసుకోగలగాలి, డిస్ట్రిబ్యూటర్ తెలుసుకోగలగాలి, ప్రొడ్యూసర్ తెలుసుకోగలగాలి. మనం ఎన్ని ఈవెంట్లు పెట్టినా, ఎంతమంది పెట్టినా ప్రేక్షకుని రప్పించడానికి మన ప్రయత్నం ఏంటి అని చూసుకోగలగాలి. సో హిట్ అయింది కానీ ఇంకొంచెం లాంగ్ రన్ ఉండాలంటే టికెట్ ప్రైస్ తగ్గించాలి. అదే అంటున్నాను, రేట్ అని కాదు, రేటా ఎక్కడ తేడా వస్తుందో తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, క్యాంటీన్ ఓనర్ అన్ని పాత్రలు పోషిస్తున్న సునీల్ గారే ఇప్పుడు దీనికి నిర్మాతగా ఉండి, ఆయనే ఈ పాత్రధారి ఉండి దీంట్లో మరి అది ఎలా రప్పించాలో తెలియలేకపోతే మామూలు వ్యక్తులు మాలాటోళ్ళకి ఏం తెలుస్తుంది? దాత విధాత మొత్తం టోటల్గా అన్నీ ఆయనే, ఆల్రౌండర్ అయినప్పుడు ఆయనే రప్పించలేకపోతే థియేటర్ జనాలు సామాన్య పరిస్థితులు ఏంటి? ఆయన ఇంకో మాట అన్నాడు, ఏమనుకుంటున్నారు మీరు? ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందు కూర్చొని సినిమా బాగుంది, హిట్ ఫ్లాప్ ఒక రోజులో తెలిసిపోద్దా? 4 రోజులు ఆగాలి కదా అన్నాడు. చాలా కరెక్ట్గా మాట్లాడారు. ఆ ప్రసాద్ మల్టీప్లెక్స్ మీరు ఎందుకు అక్కడ ప్రీవ్యూ వేసేటప్పుడు, రివ్యూ ఇస్తున్నప్పుడు మీరు అక్కడ ఎందుకు షో ఆపలేకపోతున్నారు? ఈజ్ అ కంటెంట్ ఓనర్. ఆపలేపడం మీ తప్పు కదా. కంటెంట్ ఓనర్గా అక్కడ ఆపలేపడం, రివ్యూలు మీరే పిలిపించుకుంటున్నారు. కొంతమంది ఫేక్ రివ్యూలు ఇచ్చింది మన నిర్మాతలు, కొంతమంది ఫేక్ రివ్యూలు ఇచ్చారు. ఫేక్ రివ్యూలు ఇచ్చి డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకు బాధ అనిపించింది మన సినిమా సునీల్ గారికి, చాలా బాధ అనిపించింది. మరి మల్టీప్లెక్స్ మీ సినిమా ఇవ్వకుండా ఎందుకు ఆపలేదు? నెంబర్ 1. నెంబర్ 2, సునీల్ గారు చెప్పిన మాట చాలా నిజం. 4 రోజులు ఆగాలి. ఏ సినిమా అయినా నిజం తేలాలి అంటే, ఏ సినిమా హిట్ ఫ్లాప్ రావాలంటే, థియేటర్కి జనాలు రావాలంటే 4 రోజులు ఆగాలి. సునీల్ గారు మార్నింగ్ షోనే మరి చిన్న సినిమాని అది నిజమో లేకుండా తెలియకుండా మీ థియేటర్ నుంచి ఎందుకు తీసేస్తున్నారు? నో షో అని మీరు 20 టికెట్లు వచ్చినా మరి రాకుండా మీరు ఎందుకు తీసేస్తున్నారు? ఇది ప్రశ్న డైరెక్ట్ సునీల్ గారికి. మరి ఆ చిన్న సినిమా ఒక్క షో అయినా బతికితే ఆ నిర్మాత సినిమా ఆడుతుందా లేదా ప్రేక్షకుడి చేతికి వెళ్లకుండానే మీరు తీసేస్తున్నారు కదా. అంటే మీ సినిమా అయితే ఒకటి, ఎదుటివాడి సినిమా అయితే ఒకటా? ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించండి సునీల్ గారు. చిన్న సినిమా నిర్మాతని మీరు ఆడుకుంటున్నారు కదా. చిన్న సినిమా నిర్మాతను మార్నింగ్ షో 20 టికెట్లు వచ్చినా మీరు సినిమా షో ఇవ్వట్లేదు కదా. ఆ సినిమాకి నో షో అని పెట్టి ఆ సినిమాని తీసుకెళ్ళి బందులో పెట్టేస్తున్నారు. ఆ నిర్మాత నాశనం అయిపోతున్నాడు. ఈరోజు మీకు సినిమా వచ్చేటప్పటికి ఎవరో రివ్యూ చెప్పేటప్పటికి బాధ అనిపించి 4 రోజులు ఆగాలి కదా అని మీరు చెప్తున్నారు. బాగులేని సినిమా ఇప్పుడైనా ఒకటే, రేపైనా ఒకటే, ఎల్లుండైనా ఒకటే. బాగున్న సినిమాకి ఇప్పుడైనా ఒకటే, ఎప్పుడైనా ఒకటే. ఎవరో రివ్యూ చెప్తే సినిమా చూడడం మానేరు, ఎవరో రివ్యూ చెప్తే సినిమా చూసారు. ఇవన్నీ తెలుసుకోగలగాలి. సునీల్ గారు ఎందుకంటే సునీల్ గారు చాలా గొప్ప వ్యక్తి. సునీల్ గారు చాలా ఆల్రెడీ టాప్ పొజిషన్లో ఉన్నారు. అందుకనే నేను ఆయనకు అంటున్నా, ఇన్ని థియేటర్లు ఆయనకి థియేటర్లు కూడా ఏం లేవంటున్నారు కానీ మరి ఎందుకు ఎప్పుడు 100 థియేటర్లు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు 100 థియేటర్లు లిస్ట్ ఇస్తుంటారు. ఆ 100 థియేటర్లో మల్టీప్లెక్స్లు కూడా ఉన్నాయి. మరి మీది 25 టికెట్లు లేనిదే మీరు షో అయ్యారు కదా. మరి చిన్న సినిమా టికెట్లు కట్ చేయాలి కదా. మరి సినిమాని బతికించాలనే ఒక ఆలోచన సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీకు ఎందుకు లేదు? ఆ 4 రోజులు సినిమా ఉండాలి కదా. ఉంటేనే కదా మంచిదో కాదో చెడ్డదో తెలిసేది. అంటే మీ ప్రశ్నకి ఇది నా ప్రశ్న, మీ ప్రశ్నకే నా ప్రశ్న. ఇది ఆ చిన్న సినిమా నిర్మాతల, మా చిన్న సినిమా నిర్మాతల తరపు నుంచి నేను అడుగుతున్న ప్రశ్న. ఇది సురేష్ బాబుకి వర్తిస్తుంది, సునీల్ గారికి వర్తిస్తుంది, దిల్ రాజుకు వర్తిస్తుంది, మొత్తం లీజు తీసుకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అంటే మీకు బాధ అనిపించింది మీ నిర్మాతగా, మీకు బాధ అనిపించింది మా నిర్మాతలకు బాధ అనిపించదా? మీ నిర్మాతలుగా మేము ఒక 4 రోజులు సినిమా ఉంటే ప్రేక్షకుడికి ఆదరణకి వెళ్తుందో లేదో మాకు తెలుస్తుంది. కానీ మరి మీ బాధనే మేము అనుభవిస్తున్నామే. ఎవ్రీ వీక్ అండ్ ఫ్రైడే ఎవ్రీ వీక్ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తున్నామే. మరి ఆ బాధ మీకు అనిపించట్లేదా అని అడుగుతున్నా. ఎవ్రీ వీక్ అండ్ 10 సినిమాలు చిన్న సినిమాలు తీస్తే చిన్న సినిమాలు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తున్న నిర్మాతల బాధ ఏంటి? నో షో. ఆ షో ఎందుకు నో షో పడుతుంది?
ఇవన్నీ కూడా విచిత్రంగా మీరు మాట్లాడేటప్పుడు ఆ లెవెల్లో రివ్యూ చెప్పారని మీకు బాధ అనిపించింది. ఆ లెవెల్లో హీరోలు వచ్చి సంవత్సరంకు 2 సినిమాలు తీయాలని మీకు బాధ అనిపించింది. 3 సినిమాలు తీయాలి కదా హీరోలు. ఎవరో సినిమానో మీరు కొన్నారని చెప్పి మీకు నష్టం వచ్చిందని బాధ అనిపించింది. మరి ఆ సినిమా హీరోలు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ని దోచుకుంటున్నారో మరి వాళ్ళందరూ డబ్బులు మీరు ఇప్పించారా? మరి మీకు ఆ సినిమా లాస్ వచ్చి నష్టం వచ్చిందని చెప్పి మీరు అన్నారే. మరి అలాంటి నిర్మాతలు ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కదా లాస్ వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళ డబ్బులు మీరు ఇప్పించారుగా ప్రెసిడెంట్గా. అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆయన సినిమా గొప్పది, ఎదుటో సినిమా చెడ్డది అని అనేటప్పుడు ఆయన కూడా ఇది రివ్యూ అర్థమవుతుందనే ఉద్దేశంతోనే చెప్తున్నా. ఎందుకంటే చాలా ఇప్పుడు ఈరోజు ఇండస్ట్రీని శాసించేవాడు, తెలంగాణ రాష్ట్రాన్ని శాసించేవాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు తెలంగాణలో థియేటర్లు ఆయనవే. తెలంగాణ థియేటర్లో ఈరోజు సీఎంని కూడా కూర్చోబెట్టి మాట్లాడగలిగే ధైర్యం ఉన్నాడు ఆయనే. ఇంక ఎవరికి తెలంగాణలో ఎవరికి చోటు లేదు. చోటు ఉందని నేను అనుకోను. సునీల్ గారి తర్వాతే ఈజ్ అ గ్రేట్. ఈరోజు 3,000 కోట్లకు అధిపతి అయ్యాడంటే ఆయన తర్వాతే. 3,000 కోట్లు టర్న్ ఓవర్ డిఎస్ఎన్ ప్రాజెక్ట్స్. అంటే మంచిగా అవ్వాలని కోరుకుందాం, మంచిగా ఉండాలని కోరుకుందాం. కాకపోతే చిన్నవాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలని అంటున్నాను నేను. ఇప్పుడు మీ నాన్నగారి మీద గౌరవం అందరికీ ఉంటుంది. ఎందుకంటే మీ నాన్నగారు ప్రతి ఒక్కరికి స్ట్రేట్గా చెప్తారు, అడ్డదిడ్డంగా చెప్పరు. ఎస్ ఆర్ నో అలాగా. కనుక మీ నాన్నగారిలాగా మీరు ఉండాలని, మీ అన్నదమ్ములు ఇద్దరు ఉండాలని, మీ పిల్లలు కూడా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.